విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయి. ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించానని చెప్పి సంచలన ట్వీట్ చేశాడు. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు మిస్రీ మిగతా అందరూ కూడా రెండు దేశాలకు సంబంధించి కూడా ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం ఆర్మీ అధికారులు సోఫియా వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి పాకిస్తాన్కి తీవ్ర నష్టం చేశామని చెప్పి కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారత్ తటస్థ ప్రదేశంలో ఎల్లుండి చర్చలకు కూర్చుంటాయని చెప్పి ప్రకటన వచ్చింది. ఎక్కడ కూర్చుంటారు? రెండు దేశాలకు సంబంధించి అంటే కాల్పుల విరమణ అనేది ఎలా ఉండబోతుంది? రైట్, డెఫినెట్గా నగేష్, ఇక రెండు దేశాల ప్రజలకు ఇది ఒక భారీ ఉపశమనంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా రెండు దేశాల ప్రజలు వీరిద్దరు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్లదీసిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్లు ఎక్కడి నుంచి ఎక్కడొచ్చి పడతాయి అనేది అందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫైనల్గా అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మధ్యాహ్నం సమావేశం జరిగింది కూడా ఇదే అంశంపైన. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం జరిగింది. ఏదైతే త్రివిధ దళాధిపతులతోనూ రక్షణ శాఖ మంత్రి, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్తో సమావేశం జరిగిన సందర్భంలో మొత్తం ఇదే అంశంపై. శివ, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి లైవ్లో వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వెళ్ళిపోతాయి. కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్ దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఒక మాట అనేస్తారు, ఇదనేస్తారు. కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మతాల్లో కావచ్చు, మన పరిధిలో కావచ్చు, వెదర్ యూఆర్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, somewhere we have to keep on reaching out to our own kith and kin, to our own communities. We have to tell them. Somewhere konisarlu certain youth might be tempted to say something anti-nation. So it is, we don't know what they might say, but somewhere as elders it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always. That is the purpose of religion. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కానీ ఎనీ మతం, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కావచ్చు, హిందూ మన భగవద్గీత కావచ్చు, ఏదైనా సరే, సిక్, జైనిజం, అన్ని బౌద్ధం కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దే గివ్ ఇట్ టు హ్యుమానిటీ. సో అది ఒకసారి మనం we have to keep on reiterating, and we have to keep on stating it again and again till it becomes a part of our DNA. And I think in such difficult circumstances, thank you all for standing by our defense forces. In future, at present, in future also, I think we need your support and we'll take it forward. And thank you a lot, and Jai Hind, sir. This August gathering on this significant interfaith meeting, sir. సో కాల్పుల విరమణ జరిగింది. భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ఈ రెండు దేశాలు అంగీకరించాయని చెప్పి ప్రకటన జారీ చేశారు. మరి వీటికి సంబంధించి చాలా అనుభవం ఉన్న గిరిధర్ గారు, విదేశాంగ వివరాలు కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించిన గిరిధర్ గారు ప్రస్తుతం బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో కొద్దిసేపటి క్రితం అంటే అర్ధగంట నుంచి కూడా రెండు దేశాలకు సంబంధించి కూడా అభినందనలు తెలుపుతూ ట్రంప్ సంచలన ప్రకటన విడుదల చేశాడు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు, మిస్రీ కావచ్చు, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కావచ్చు, మొత్తానికైతే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఎల్లుండి ఏదైతే తటస్థ ప్రాంతంలో కూడా చర్చలకు అంగీకరించాయని చెప్పి మొత్తం ఓవరాల్గా మీడియా అంతా కూడా ఇదే ఎక్స్పోజ్ చేస్తోంది. ఎలా చూస్తారు? మీకున్న అనుభవం ప్రకారం ఇప్పటికే
చాలా వరకు నష్టపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న తీవ్రవాదులే మొత్తం ఎంటైర్ ఈ యుద్ధానికి కారణమని చెప్పి ఆరోపణలు. యాక్చువల్గా మనం చూసామంటే ఎప్పుడు కూడాను మొదటి రోజు నుంచి మనం యుద్ధం ప్రకటించలేదు. మన సైడ్ నుంచి మనం ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటించలేదు. మనము చాలా క్లియర్గా చెప్పాము, మేము మా దేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి మేము ఎవరైతే దీని బాధ్యులో వాళ్ళ వెనకాల ఉన్న శక్తులను మేము శిక్షిస్తాము అని చెప్పాం. చాలా క్లియర్గా చెప్పాం. మన ఆబ్జెక్టివ్ వాళ్ళని శిక్షించడం మాత్రమే, పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు. చాలా స్పష్టంగా ఆ రోజు కూడా చెప్తున్నాం. ప్రతి బ్రీఫింగ్లో కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళి మన మీద డ్రోన్స్ పంపించి, మన మీద మిజైల్స్ పంపించి ఈ దాడులు చేసినప్పుడంతా కూడాను మన ప్రెస్ బ్రీఫింగ్లో నాన్ ఎస్కలేటరీ అన్న పదం వాడుతున్నారు మన వాళ్ళు. నాన్ ఎస్కలేటరీ అంటే దీన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన మాకు లేదు అని చెప్తున్నాం మేము. అంటే మేము యుద్ధం చేయదలుచుకోలేదు. మీరు కొడితే మేము తిరిగి కొడతాం, మీరు ఆపితే మేము ఆపుతాం. చాలా స్పష్టంగా మొదటి రోజు కూడా మనం చెప్తున్నాం. కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టుల మీద మనం వాళ్ళని దండించి వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మన మీద దాడికి పాల్పడ్డారు. అది కూడా మన దేశంలో ఎటువంటి టెర్రరిస్టులు లేరు, అయినా మన సివిలియన్ పాపులేషన్స్ మీద వాళ్ళు దాడులు చేశారు. దీంట్లో చాలా అంశాలు మనం చూస్తే కనుక స్పష్టంగా భారతదేశం మన దేశాన్ని మనం రక్షించుకోగల శక్తి మన దగ్గర ఉన్నది అని మనం ప్రూవ్ చేశాం. రెండవది, పాకిస్తాన్ మనం కొట్టేటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వాళ్ళు ఆపలేకపోతున్నారని ప్రూవ్ చేశాం. అంటే ఇవన్నీ కూడాను చైనా యొక్క టెక్నాలజీ అక్కడ విఫలమైంది, ఫెయిల్ అయింది అని క్లియర్గా చూపించాం మనం. మూడు, మనం ఏం చెప్పామంటే మీరు న్యూక్లియర్ పవర్ దేశం అని చెప్పి మమ్మల్ని బెదిరించడం మానేయండి. మీరు మాకు మా దేశంలో వచ్చి మీరు కనుక ఏమైనా ఇటువంటి చర్యలు చేస్తే మేము మిమ్మల్ని వదిలిపెట్టము, ఎక్కడికైనా వెళ్ళి కొడతాం, పెషావర్ దాకా వెళ్ళి కొట్టొచ్చాం మనం. కాబట్టి ఎక్కడైనా కొడతాము, ఇంటర్నేషనల్ బార్డర్ని కూడా మేము బేఖాతరు చేస్తాము, మీకు ఏదో మీ సార్వభౌమత్వం అని ఇవన్నీ మేము పట్టించుకోము, మేము వెళ్ళి ఎక్కడైనా కొడతాం. కాబట్టి రేపటి రోజు నుంచి మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి మా జోలికి వస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాం ఇటువంటి బెదిరింపులు ఆపండి అని మనం ఈ మెసేజ్ చాలా క్లియర్గా పంపించాం. కాబట్టి యుద్ధం మనం ఎప్పుడు కోరుకోలేదు, వాళ్ళు చేస్తున్న దానికి మనం దాన్ని రియాక్షన్ ఇచ్చాం అంతే. కాబట్టి ఫైనల్గా వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు. అందుకనే మనకు విక్రమ్ మిశ్రీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, పాకిస్తాన్ డీజీఎంఓ మాకు ఫోన్ చేశారు అని చెప్పారు. అంటే మేము ఫోన్ చేయలేదు, భారతదేశం నుంచి ఫోన్ వెళ్ళలేదు, అటు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళిద్దరు చర్చించుకున్నారు కాబట్టి కాల్పుల విరమణ 5 గంటలకు చేద్దామని ఇద్దరు ఒప్పుకున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. కానీ అదే స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, రేపటి రోజు మేము చాలా క్లియర్గా ఉంటాం, దీన్ని చాలా పకడ్బందీగా మేము అన్ని కూడా వాచ్ చేస్తున్నాము, దీన్ని ఏమైనా ఉల్లంఘన చేస్తే మళ్ళీ మేము తిప్పి కొడతామని చాలా స్పష్టంగా చెప్పారు. రెండు, చాలా కీలకమైన నిర్ణయం మోదీ గారు ఏం తీసుకున్నారంటే, ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం విల్ బి డిక్లేర్డ్ as an act of war అని చెప్పాం మనం. రేపటి రోజు మా దేశంలో ఎటువంటి ఉగ్రవాద చర్య జరిగినా దానిని ఆటోమేటిక్ గా యుద్ధం మా మీద ప్రకటించినట్లు మేము నిర్ణయిస్తాము, దాన్ని పరిగణించి మీ మీద దాడి చేసి తీరుతాము అని ఒక పాలసీ పెట్టేశారు మోదీ గారు ఈసారి. కాబట్టి మనకు ఈ 4-5 రోజుల్లో జరిగిందంతా కూడాను కంప్లీట్ గా భారతదేశం యొక్క నేరేటివ్ గెలిచింది. వాళ్ళు చాలా ఫేక్ నేరేటివ్స్ పెట్టారు, మన S-400ని కూల్చేసినట్లు, మన రఫైల్ని కూల్చేసినట్లు, మన ఊర్ల మీద దాడి చేసినట్టు చాలా ఫేక్ నేరేటివ్స్ పెట్టారు. ప్రతి నేరేటివ్ని కూడా ఆఫీషియల్ గా మన దాన్ని డిస్ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాము. మొహం ఎక్కడ దాచిపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ని మనం వదిలిపెట్టాం దాన్ని. గిరిధర్ గారు, మన డాక్టర్ ఎస్ జయశంకర్ ఇచ్చిన ట్వీట్లో, ఇండియా కాన్స్టెంట్లీ మెయింటైన్డ్ ఏ ఫర్మ్ అండ్ అన్కాంప్రమైజింగ్ స్టాండ్స్ అగెనిస్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ సో అని చెప్పించారు. అంటే మేము ఎక్కడైనా కూడా అంటే చర్చలకు ఓకే, కానీ ఖచ్చితంగా మళ్ళీ దాడి జరిగితే మాత్రం భారతదేశం పైన దాడి జరిగినట్టు అని చెప్పి కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. 2వ పాయింట్లో మీరు అది చూసే ఉంటారు ఆ ట్వీట్. అందుకనే చెప్పాను నేను ఆ డీటెయిల్స్లో వెళ్లకుండా మీకు దాన్ని తెలుగులో చెప్పాను. నేను మన దేశం మీద ఎటువంటి ఉగ్రవాద దాడి జరిగినా కానీ కూడా దాన్ని ఇమ్మీడియట్గా పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించినట్లే భావిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పాం మనం. కాబట్టి ఎన్నో సో కాల్డ్ రెడ్ లైన్స్ దాటిపోయాం మనం. వాళ్ళ బెదిరింపులు ఇంకా వాళ్ళు మనల్ని చేయలేరు. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి మేము మీ దేశంలో వచ్చి ఇటువంటి ఉగ్రవాద చర్యలు చేసినా మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అన్నటువంటి ధైర్యం ఈరోజు పాకిస్తాన్కి తీసేసాం. అన్నిటికంటే కీలకమైనది ఆఫ్ కోర్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని మనం ధ్వంసం చేశాము, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని ధ్వంసం చేశాము మనము. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి
ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ అన్ని కూడా మనం హిట్ చేయగలిగినాము. తర్వాత వాళ్ళ ఇండస్ వాటర్ ట్రీటీ, వాళ్ళకి ఎప్పుడు నీళ్లు కావాలో అప్పుడు ఇవ్వట్లేదు, ఎప్పుడు వాళ్ళు వద్దు అనుకుంటున్నారో అప్పుడు వరదలు పుట్టిస్తున్నాం వాళ్ళకు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ని మనం చావదెబ్బ కొట్టేటువంటి మనం ఏం చేయగలమో వాడికి నిరూపించి చూపించాం. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే, మనం చేసినటువంటి ఈ 4-5 రోజుల్లో మనం చేసినటువంటి చర్య వల్ల వాళ్ళ అహంకారానికి దెబ్బ కొట్టాం మనం. పాకిస్తానీ, సున్నీ, పంజాబీల అహంకారాన్ని దెబ్బ కొట్టాం మనం. మనం అటాక్ చేసినవన్నీ కూడా పంజాబ్లోనే అటాక్ చేసాం మనం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తర్వాత గిల్గిట్ బాల్తిస్తాన్, బలూచిస్తాన్, సింధ్, ఇక్కడెక్కడ మనం కొట్టలేదు. మనం కొట్టినంత పంజాబే. బహావల్పూర్ కావచ్చు, మనకు మురుడికి కావచ్చు, మనకు సర్గోదా కావచ్చు, మనకు రావల్పిండి కావచ్చు, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, ఇవన్నీ కూడా పంజాబ్లో ఊరనే కొట్టాం మనం. అంటే పంజాబే సురక్షితం లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? ఇంతవరకు పంజాబ్ చాలా సురక్షితంగా ఉంది, బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్లో ఏదో గొడవలు ఉన్నాయనేటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దానిని మనం పటాపంచలు చేశాము, వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొట్టాం మనం. కాబట్టి పాకిస్తాన్ నిజంగా ఎక్కడ మొహం పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చాము. గతి లేని పరిస్థితుల్లో వాళ్ళే అమెరికాను వెళ్ళి ప్రాధేయపడ్డారు. మార్కో రూబియో ఇంతవరకు షెహబాజ్ షరీఫ్తో మాట్లాడుతుండేవారు. నిన్న డైరెక్ట్గా ఆయన అసీం మునీర్తో మాట్లాడారు. అసీం మునీర్తో మాట్లాడి ఏం బెదిరించాలో అది బెదిరించారు. అందుకనే నిన్న వాళ్ళకి IMF లోన్ వచ్చింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ కండిషన్తోనే ఇచ్చారు వాళ్ళకి లోన్. మీరు ఈ యుద్ధాన్ని ఆపితేనే మీకు వస్తుంది అని వాళ్ళకి క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. అందుకనే వాళ్ళకు $1 బిలియన్ వాళ్ళకి ఇచ్చారు. $1 బిలియన్ నర్సానికి కూడా పనికిరాదు. ఒక వారం కంటే వాళ్ళు ఎక్కువ వాడుకోలేరు దాన్ని. అటువంటి దుర్భర పరిస్థితి రోజు పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఆ లోన్ ఇచ్చారు. భారతదేశంతో యుద్ధం మీరు ఆపండి అని వాళ్ళకి క్లియర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ లోన్ శాంక్షన్ అయింది వాళ్ళకి. యుద్ధ పరంగా, అంటే ఈ యుద్ధం జరుగుతున్నంత సేపు కూడా పరంగా, నెరేటివ్స్ పరంగా భారతదేశం ఘన విజయం సాధించింది. మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఈ యుద్ధ సమయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒకటి కోరుకున్నారు. POK, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈసారి భారతదేశం స్వాధీనం చేసుకుంటుందనేది చాలామంది వాళ్ళు ఆశించారు. చాలామంది అంటే ఊహల్లో కూడా ఉన్నారు. చాలామంది పాక్ ఆక్రమిత కాశ్మీరు భారతదేశంలో కలుస్తుందనే ఉన్నారు. కానీ అది మళ్ళీ సాధ్యం కాలేదు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మన ఆశ అంతే. అది ఒకటి. రెండు, నేను ప్రతి ఛానల్లో కూడాను ఫస్ట్ మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పదం మానేయండి మీరు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలవాలి. వాళ్ళ దగ్గర కశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ జనంలో లేదు. అవును, జమ్మూ కాశ్మీర్ అన్ని కూడాను పంజాబీ, సరైకి, డోగ్రీ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని మనం వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి. అది జమ్మూ కాశ్మీర్ రాజు అధీనంలో ఉన్నాయి కాబట్టి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని పిలవచ్చు, కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలవకూడదు. ఈ పదాలలో మనకు క్లారిటీ ఉండాలి. అలాగే పైన ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి కూడా గిల్గిట్ బాల్తిస్తాన్, హుంజాన్, నగారా, అష్టోర్ అన్నటువంటి ప్రాంతాలు, అక్కడ ఎవ్వరు కూడాను వాళ్ళు కశ్మీరీ భాష మాట్లాడరు. కశ్మీరీ భాష మాట్లాడేటువంటి ఒక్క గ్రామం కూడా వాడి అధీనంలో లేదు. కాబట్టి దాన్ని POK అనడం మనం మానేయాలి. రెండు, POKని మేము వెనక్కు తీసుకుంటామని భారత ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మన దగ్గర చాలా క్లారిటీలో ఉన్నాము. ఈ యొక్క ఘటన పహల్గామ్లో మనకు ఇటువంటి ఉగ్రవాద చర్య చేసినటువంటి వ్యక్తులను, వాళ్ళ వెనకాల ఉన్న శక్తులను మేము శిక్షిస్తాము, వీళ్లకు న్యాయం చేకూరుస్తాము అని చాలా క్లియర్గా చెప్పాం. మన ఆబ్జెక్టివ్ అంత మాత్రమే. మన ఆబ్జెక్టివ్ వచ్చేసి POKని వెనక్కి తీసుకోవడం కాదు, లేదా పాకిస్తాన్ని ముక్కలు చేయడం కాదు. ఇవన్నీ మన ఆబ్జెక్టివ్సే కాదు. ఈసారి చాలా క్లియర్గా మనం ఈ యొక్క ఇది మనం చెప్పాం. కాబట్టి 4-5 రోజులకు మించి ఇది ఉండదు అని మనకు కూడా ముందు నుంచి తెలుసు. మనం చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాం. మీరు కనుక రియాక్ట్ అవుతే మేము కొడతాం, మీరు ఎప్పుడు ఆపుతారో అప్పుడు మేము ఆపుతాం, అంతవరకు మేము కొడుతూనే ఉంటామన్నాం. ఈ రోజు కూడా చూడండి, వాళ్ళు నిన్న రాత్రి చేసిన దాడికి ఈ రోజు వెళ్ళి వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ ధ్వంసం చేసి వచ్చాం మనం. వాడి దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏం అటాక్ రాలేదు. తర్వాత వాడే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం మనం. కాబట్టి ఇది పెద్ద ఘన విజయం మనకందరికీ కూడాను. POK వెనక్కి తీసుకుంటామని ఊహాగానాలే, ప్రజల ఊహాగానాలే. తొందరలో పాకిస్తానే కొలాప్స్ అయిపోతుంది, 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది, ఇటువంటివి అన్ని కూడాను ప్రజలు వాళ్ళ ఆకాంక్ష అది. కానీ నిజంగా మనకు అవన్నీ వెనక్కి తీసుకోవాలనేది మనం కూడా 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే POKలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు 4-5 తరాలుగా వాళ్ళందరూ పంజాబ్ నుంచి, పష్తూనిస్తాన్ నుంచి, మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. లోకల్స్ అందరూ లిటరల్గా అక్కడి నుంచి లండన్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా రాడికలైజ్ అయిపోయినటువంటి వ్యక్తులు. వాళ్ళని మనలో విలీనం చేసుకొని రేపు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోనో, మనకు బెంగళూరులోనో, ముంబైలోనో కూర్చొని
ఇక్కడ వాళ్ళు తీవ్రమైనటువంటి మత ఛాందసం చూపిస్తూ ఉంటే కనుక మన ఎకానమీ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి దాన్ని ఆచితూచి వ్యవహరించి వెనక్కి తీసుకోవాలి, తొందరపడి తీసుకోకూడదు. అదే మన చేతిలో వచ్చి పడుతుంది అని ఎప్పటి నుంచో మనం అందరూ కూడా చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఈ రోజు మనం చేసినటువంటి 22 ఏప్రిల్ తర్వాత మోదీ గారు అనౌన్స్ చేసినవన్నీ కూడా శిక్షించడానికి కోసం మాత్రమే మనం చర్యలు తీసుకుంటున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని పాకిస్తాన్ మీదనో లేదా POJకి వెనక్కి తీసుకోవడమో మన లక్ష్యం కాదు. కాబట్టి దాంట్లో ఊహించే వాళ్ళని మనం ఏం అనలేము, ఆపలేము. వాళ్ళకి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బవహల్పూర్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైంది. కానీ మసూద్ అజార్ తమ్ముడు అబ్దుల్ రౌఫ్ మాత్రం ఒకడే మరణించాడు. మసూద్ అజార్ని రహస్య ప్రాంతంలో పాకిస్తాన్ ఇప్పటికి దాచింది. ఒకవేళ ఎల్లుండి జరిగే చర్చలలో టెర్రరిజానికి సంబంధించి ప్రధాన అంశాలు ఏముండబోవచ్చు అని మనం అనుకోవచ్చు. మొదటి చర్చలో మనకంతా కూడా మిలిటరీ లెవెల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది జరుగుతున్నది DGMOల మధ్యలో చర్చలు ఉన్నాయి. అవును, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGM లెవెల్లోనే ఉంది. దీని గురించి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేదంతా కాల్పుల విరమణ, తర్వాత అక్కడి నుంచి చొరబాటుదారులు రాకుండా మీరు ఆపండి, ఇంతవరకు మీరు చేసిన దాంట్లో మేము ఖండిస్తున్నాం మిమ్మల్ని అని. మా పౌరులు చనిపోయారు రజౌరీలోను, తర్వాత పూంచ్లోను చాలా మంది సివిలియన్స్ చనిపోయారు. ఇవన్నీ కూడా మీరు బాధ్యత వహించాలి అని చెప్పి వాళ్ళకు ఎవిడెన్స్ పెట్టడం. వాళ్ళు ఏదో మీరు మీ కాల్పుల్లో మా వాళ్ళు చనిపోయారని వాళ్ళేదో చూపిస్తారు. ఇంకా ముందు ఈ సీజ్ ఫైర్ ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి ఒప్పుకోవడాలు, యుద్ధానికి సంబంధించిన విషయాలు మాత్రం చర్చిస్తారు అక్కడ. మిగతా పొలిటికల్ అంశాలు, టెర్రరిస్ట్ని ఏం చేయాలి, అవన్నీ కూడా పొలిటికల్ లెవెల్లో చర్చలు జరిగిన రోజే ఉంటాయి. కాబట్టి ఈ రోజు మనం దాని గురించి మాట్లాడట్లేదు. పైపెచ్చు హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రాహీం, తర్వాత మనకు మౌలానా మసూద్ అజర్, వీళ్ళందరూ కూడాను ఆర్మీ అధీనంలో ఉన్నారు, ఆర్మీ క్యాంటన్మెంట్స్ లో ఉన్నారు. మనం ఆర్మీ మీద, వాళ్ళ సైన్యం మీద దాడి చేయలేదు కాబట్టి వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉన్నారు. కానీ మనకు గతంలో హఫీజ్ సయీద్ మీద 3 సార్లు దాడి చేశాం మనం. అంటే మనం భారతదేశం చేసినట్టు ఇక్కడ ఎవిడెన్స్ లేదు, కానీ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాడి చేసి చంపే ప్రయత్నం చేసినా తప్పించుకోగలిగాడు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎంతవరకు అతన్ని ప్రొటెక్ట్ చేయగలరో చూద్దాం. కానీ భారతదేశం మాత్రం వాళ్ళని వేటాడుతూనే ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు వాళ్ళకు చావు మాత్రం తప్పదు. జమ్మూ కాశ్మీర్ కానీ అలాగే LOC ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఏమన్నా వాళ్ళు రెచ్చగొట్టే వ్యవహారాలు చేయడం, రెచ్చగొట్టే ధోరణులు తీసుకురావడం, అలాంటి మూమెంట్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా మళ్ళీ? అంటే ఇవాళ రేపు కానీ ఎల్లుండి చర్చలు ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమి చేయలేరు. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే, అక్కడ ఏమైనా మళ్ళీ దాడులు చేస్తే, ఎందుకంటే పెహల్గామ్లో చంపినటువంటి టెర్రరిస్టులు ఇప్పుడు కూడా చావలేదు, 4 టెర్రరిస్టులు. వాళ్ళు కనుక మళ్ళీ ఏదైనా చర్య చేస్తే, ఇంకెవరినైనా వెళ్ళి చంపడం లాంటివి చేస్తే, మళ్ళీ వెళ్ళి మనం పాకిస్తాన్ చావ దెబ్బ కొట్టొస్తాం మనం. అది మన క్లియర్ కట్ మనం ఇచ్చినటువంటి పాలసీ డెసిషన్ ఈరోజు మోదీ గారు ఇచ్చింది. ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చాలా స్పష్టంగా చెప్పాం. రేపటి రోజు మళ్ళీ వాళ్ళు కనుక ఏదైనా దుశ్చర్య చేస్తే మళ్ళీ వెళ్ళి పాకిస్తాన్ కొడతాం మనం. కాబట్టి మనకు అటువంటి ఇదే కన్ఫ్యూజన్ లేదు మనకు. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ మొత్తం అన్ని దేశాల ముందర వాడు దోషిగా నిలబడ్డాడు కాబట్టి అటువంటి చర్య చేసేటువంటి దమ్ము, ధైర్యం ఈరోజు వాడికి లేదు. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంతో ఏకీభవిస్తూ ముక్తకంఠంతో భారతదేశం చర్య ఏదైతే ఉందో చేసిందో ఆ చర్య ఖచ్చితంగా చేయాల్సిందే పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాల మధ్య ఏకాయిగా మిగిలింది. పాకిస్తాన్ అంటే ట్రంప్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, ట్రంప్ని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళకు నిధులు ఆగిపోవడం, పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి రావడంతోనే ఈ చర్చలకు ట్రంప్ ముందంజ వేశాడని చెప్పి అనుకోవచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే యుద్ధం మొదలైనప్పుడు కానీ తర్వాత ఇన్ఫాక్ట్ నిన్న కూడాను JD Vance ఏం చెప్పారు, ఆయన వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటుంటే మాకేం సంబంధం లేదు, అది మేము దాంట్లో జోక్యం చేసుకోము, ఎవరిని కూడా మీరు మీ గన్స్ పక్కన పెట్టండి అని మేము ఎవరికి చెప్పము అని చాలా స్పష్టంగా చెప్పారు. అమెరికా భారతదేశానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు పాకిస్తాన్ ఏం చేస్తారో చేయండి అని చెప్పారు. ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా ఒక న్యూక్లియర్ అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అమెరికా బరిలో దిగి వాళ్ళని ఏం తిట్టాలో అన్ని తిట్టి వాళ్ళని కంట్రోల్ చేశారు. కాబట్టి అది మనకు సంబంధం లేదు, మనం దానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్స్ అన్ని కూడాను చాలా అద్భుతంగా మన వాళ్ళు దాన్ని చేయగలిగారు. పాకిస్తాన్ని ఈరోజు అందరూ తిడుతున్నారు, భారతదేశాన్ని అందరూ కూడాను మనం చేసినటువంటి చర్యను అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. దౌత్యపరంగా చాలా పెద్ద ఘన విజయం మనం సాధించాం.
పాకిస్తాన్లో కూడా వాళ్ళ ఎంపీలు కూడా పార్లమెంట్లో కూడా వాళ్ళంతా అంటే ఏడుస్తూ ముక్తకంఠంతో పాకిస్తాన్ అధ్యక్షుని కావచ్చు, సైన్యాధ్యక్షుని కావచ్చు, వాళ్ళ మిలిటరీ ప్రెసిడెంట్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా తిట్టారు, విపరీతంగా తిట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ని నాశనం చేస్తున్నారు, పాకిస్తాన్ దెబ్బతింటుంది, పాకిస్తాన్ ప్రజలు అడుక్కుని తినే పరిస్థితికి వచ్చిందని చెప్పి. సో ఇవన్నీ వ్యవహారాలు కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్ని షెహబాజ్ షరీఫ్ని ఒక రకమైన అంటే ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ కూడా అతన్ని ఖచ్చితంగా ఒక అంటే ఇరకాటంలో పడవేసిన తర్వాతనే తను అమెరికాని వేడుకోవడం, అమెరికాని అడుకోవడం జరిగిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో చర్చిద్దాం. అది ఎనీవే పాకిస్తాన్ అంత ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదు మనకు. పాకిస్తాన్ మనకు ఎలా వాళ్ళని అవమానించారో అలా అవమానించాం కాబట్టి ఇప్పుడు ఇంకా చర్చలన్నీ కూడా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నేరేటివ్స్ అన్ని కూడాను మనం దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి నేను వేరే ఛానల్కి వెళ్ళాలి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ గిరిధర్ గారు. సో మొత్తానికైతే రెండు దేశాలు కూడా చర్చలకు అంగీకరించిన తర్వాతనే ఈ రెండు దేశాలు ఎల్లుండి చర్చలకు కూర్చుంటాయి. డీజీఎం స్థాయిలో అధికారులు కూర్చొని చర్చలు జరుపుతాయని చెప్పి ట్రంప్ సంచలన ట్వీట్ ద్వారా వెల్లడించారు. తదుపరి జయశంకర్ కావచ్చు, మిశ్రీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ప్రస్తుతం మనతో జగన్మోహన్ గారు వైజాగ్ నుంచి అందుబాటులో. నమస్తే అండి జగన్మోహన్ గారు. నమస్తే అండి. సో ఎలా చూస్తారు మొత్తానికైతే కాల్పుల విరమణ అనేది కూడా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూసిన పరిస్థితి. ఎందుకంటే దేశంలో యుద్ధం జరుగుతున్న రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. పాకిస్తాన్ అయితే తీవ్ర నష్టపోయిందని చెప్పచ్చు. మొత్తానికైతే అమెరికా అగ్రరాజ్యం రెండు దేశాల మధ్య ఏదో రకంగా వాళ్ళతో చర్చలు జరిపి పాకిస్తాన్ను అదిరించో బెదిరించో చర్చలకైతే ముందుకు తీసుకెళ్ళింది. మీ అనుభవం ప్రకారం ఈ చర్చలు ఎలా దోహదపడతాయి? పాకిస్తాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇక ముందు ఉంటుందా? తప్పకుండా అండి. మనం 1971 తర్వాత ఎన్ని ఘటనలు అయినా సరే ఈసారి మటుకు చాలా డిఫరెంట్గా మనం రియాక్ట్ అయ్యాము. అండ్ మనం ఎంత సమన్వయం పాటించామో దేశంగా, వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా సరే మనం మటుకు చాలా క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి చెప్తున్నట్టు నాన్ ఎస్కలేటరీ యాక్షన్స్ చేశాం. మొదటి నుంచి కూడా అదే చెప్తుంది భారతదేశం, మొదటి నుంచి కూడా నాన్ ఎస్కలేటరీ అని. అవునండి, అవునండి, అవును. ఇప్పుడు కూడా మనం పై చేయి ఉండి మనం యాక్సెప్టింగ్ సీజ్ ఫైర్ ఈజ్ ఆల్సో ఎ హ్యూజ్ మోరల్ విక్టరీ అండ్ మిలిటరీ విక్టరీ ఫర్ ఇండియా అండి. అవును. సో మీరు ఒక మాజీ వింగ్ కమాండర్గా ఉన్నారు. మొత్తం దేశం తీవ్రంగానే పరిగణించింది, భారతదేశం తీవ్రంగానే దాడి జరిపింది పాకిస్తాన్ పైన. అంటే ట్రంప్ ప్రధానంగా ఈ చర్చలకు సంబంధించి ఎల్లుండి కేవలం ఆర్మీ అధికారుల స్థాయిలోనే చర్చలు ఉంటాయి. కానీ టెర్రరిజం అనేది ఇప్పటికీ రూపు మాపలేదు. ఇప్పటికీ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లాంటి వాళ్ళు బతికే ఉన్నారు. ఏదో రోజైనా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు అనేది కంటిన్యూగా ఉండబోతున్నాయి. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. నాకు అర్థమైన దాన్ని బట్టి మనందరం అనుకోవాల్సింది కూడా చాలా క్లియర్గా ఏదైతే మీరు చాలా ముఖ్యమైన అంశాలు లేపారో ఈ అంశాలు అన్నీ మాట్లాడాకే మనం సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఉంటామండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు వెనక్కి అడుగులో ఉన్నారు కాబట్టి పరిగెత్తుకెళ్ళి ఉంటారు ప్రపంచం అంతా, మమ్మల్ని ఎలాగోలాగా రక్షించండి అని. బయటికి ఎంత మేకపోతు గంభీరం చూపించినా సరే వాళ్ళు వెనకాల నుంచి దే వుడ్ హావ్ బీన్ డెస్పరేట్ ఫర్ పీస్. ఆ పరిణామంలో ఈ పరిస్థితుల్లో ఇండియా మటుకు డెఫినెట్లీ మన గోల్స్ ఏదైతే ఉన్నాయో, మన టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో నాన్ మిలిటరీ యాక్టివిటీతో కూడా అచీవ్ చేయొచ్చు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇలాంటి సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఉంటారండి. కానీ 1971 తర్వాత ఇంత పెద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడూ చెలరేగలేదు, ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మధ్య. కానీ పాకిస్తాన్ ఏదో రకంగా చిన్న దేశమైనా కూడా ఏదో రకంగా భారతదేశాన్ని కవ్వించాలి, భారతదేశంలో ఉన్న పౌరులను చంపాలని ప్రతిసారి ముందుకు వెళ్తుంది. కానీ పాకిస్తాన్ను కంట్రోల్ చేయాల్సిన అగ్రరాజ్యాలు కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడం లేదు. పాకిస్తాన్ ఇప్పటికీ అడుక్కునే స్థాయిలో ఉంది. నిన్న IMF నుంచి మేము తీవ్రవాదాన్ని కంట్రోల్ చేస్తామని మళ్ళీ నిధులు తెచ్చుకున్నారు. సో ఇవన్నీ అంశాలని ప్రపంచ దేశాలు ఎలా చూస్తూ అంటే
ఇప్పుడు అధునాతమైన ధోరణి పోతుంది. ప్రపంచ దేశాలు కూడా చాలా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కూడా యుద్ధాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ కాదండి. ఓకే, మనం నిజంగా చూసుకుంటే ఈ $2.1 బిలియన్ యుఎస్ ఐఎంఎఫ్ నుంచి, నాట్ యుఎస్, ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కి శాంక్షన్ అవటం, అవును, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రిమినల్. అయినా సరే అయింది, మనం ఆపలేని పరిస్థితి. సో ఇలాంటివి అవుతున్నప్పుడు దట్ మీన్స్ వీ షుడ్ నో దట్ దేర్ ఇస్ మచ్ మోర్ బిహైండ్ దిస్. ఎవరి ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో చాలా విశేషంగా స్పెషలిస్ట్స్ అందరూ కూడా కూర్చొని ఐఎమ్ షూర్ దే విల్ ఫైండ్ ఎ వే అవుట్ అండి. అంటే ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించి ఇవాళ కాశ్మీర్లో ఒక ఆఫీసర్ చనిపోయాడు, 2-3 జవాన్లు, కొంత ప్రాణ నష్టం చాలా వరకే జరిగింది. పహల్గామ్లో 23 మంది మరణించారు. సో వీటన్నిటికీ ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించింది ఇప్పటికైతే. కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని గుండెను కదిలించాయి. జై హింద్, జై భారత్ అంటూ కూడా ముక్తకంఠంతో మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, మిగతా అన్ని వేదికలలో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ని ఖతం చేయాలనే ఒక ముక్తకంఠం వినిపిస్తుంది. మీకు ఒక ఆర్మీ వింగ్ మాజీ కమాండర్గా మీరు చాలా యుద్ధాలు చూసి ఉంటారు, చాలా వరకు మీరు అక్కడ ప్రజెంట్స్లో చాలా ఇష్యూస్ జరిగి ఉంటాయి. మీ అనుభవంలో ఇలాంటి ఇష్యూస్ని ఎలా చెప్పగలుగుతారు? నా అనుభవం అంత ఎక్కువ కాదండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 23 years ఉన్నాను, 1987 నుంచి 2010 దాకా. అదొక పక్కన పెడదాము. మోర్ ఇంపార్టెంట్లీ మనకి ప్రతి భారతీయుడు గర్వపడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న లీడర్షిప్, మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, త్రివిధ దళాల చీఫ్స్ దగ్గర నుంచి, డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, సిడిఎస్ అవ్వచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అవ్వచ్చు, మన ఎన్ఎస్ఏ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ అండ్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్, వాళ్ళ మేధస్సుతో వాళ్ళు చేసింది ఇవాళ మనం ఫలితం అనుభవిస్తున్నాం. వాళ్ళు అంత ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ చేయకపోతే ప్రాబ్లీ వుడ్ హావ్ బీన్ ఇన్ వార్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పటికైతే పాకిస్తాన్ మీద అందరూ కూడా చాలా ఈజీగా కంటిన్యూ చేయండి. చాలా ఈజీగా మనం వార్కి వెళ్ళిపోవాలి, వాళ్ళని కొట్టేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి అందరం అంటాం. కానీ నిజంగా చిన్న నొప్పి వస్తే రేపు రూపాయల ధరలు పెరిగినా సరే గవర్నమెంట్ని పడేస్తారు. అవును. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ భారతదేశానికి చీమ కుట్టినట్టు కూడా అవ్వకుండా, ఎస్ కొన్ని అమూల్యమైన లైఫ్స్ పోయినాయి, అమూల్యమైన రిసోర్సెస్ మనం స్పెండ్ చేయాల్సింది వచ్చింది. మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఈ మూల్యం చెల్లించాలి. ఎలా చేసుకుంటాం, అది ఎంతవరకు చేసుకోగలము, అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అన్నీ బయటకు వస్తాయి. బట్ పీస్ అనేది ప్యూర్లీ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్తో వచ్చిందే. ఇది ఊరికే ఫ్రీగా వచ్చింది మటు కాదు, ఎప్పుడూ మర్చిపోకూడదు మనం. ఇది దీస్ ఫ్యూ డేస్ ఫ్రమ్ 22nd April టు టుడే టు దిస్ వెరీ మినిట్ మనం తప్పకుండా ప్రతి భారతీయుడు ఇప్పుడు ఉన్నవాళ్ళము ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం చెప్పేలాగా దే షుడ్ బి రికార్డెడ్ అండి. గత 4 రోజుల నుంచి కూడా భారతదేశాన్ని కాపాడే ప్రతి సైనికుడు కూడా పాకిస్తాన్ పైన పోరాటం కొనసాగించాడు, మీరు చూసే ఉంటారు. సో రావల్పిండి, లాహోర్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా ఖచ్చితమైన ఒక ఇదితోనే బవల్పూర్ కావచ్చు భారతదేశం డైరెక్ట్గానే అటాక్ చేసింది. ఒకనొక టైంలో అంటే మామూలుగా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి షెహబాజ్ షరీఫే బంకర్లో తలదాచుకున్నాడు, తన అధ్యక్ష భవన్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి. ఇవన్నీ అంశాలను పాకిస్తాన్ని వెనక్కి తగ్గేలా, పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గి అమెరికాను అడ్డుకోవడం, అమెరికాతో స్నేహాన్ని కంటిన్యూ చేయడం కోసం అమెరికా తమకు ఖచ్చితంగా సహాయం చేయాలి, భారతదేశాన్ని ఒప్పించాలనే ఈ విధి విధానంలోనే అమెరికా ముందుకొచ్చి ట్రంప్ సంచలన ప్రకటన చేయడానికి కారణమైందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీరు అన్నీ చెప్పేశారండి ఆల్రెడీ 100%. అంటే రకరకాల అంశాలు, అంటే మీరు అన్నట్టుగా యుద్ధం సమయంలో ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది.
అవునండి, అందుకే అంటున్నా, మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను యాడ్ చేయగలిగింది చాలా కొంచెం ఉంది, కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లుకింగ్ ఫర్ పీస్, బట్ అట్ వాట్ కాస్ట్? అగైన్ మీరు అన్నారే ఇందాటన, ఈ పీస్ షుడ్ నాట్ బి జస్ట్ పీస్ వచ్చేసింది అని చెప్పి మనం సంతోషపడటం కాదు. ఈ పీస్తో సైమల్టేనియస్లీ మన ప్రతి ఆబ్జెక్టివ్, ఎందుకైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశామో, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ టెర్రరిజం అనేది అణిచివేయాలి. వన్స్ అండ్ ఫర్ ఆల్ మనకి అక్రాస్ ద బార్డర్ పాకిస్తాన్ నుంచి ఎలాంటి అటాక్స్ రాకూడదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎవరినైతే ఇప్పటిదాకా పోషించారో వాళ్ళని వీళ్ళే సంఖ్యలేసి వాళ్ళని పూర్తిగా అణిచివేసి ఆపటం అన్నా చేయాలి, లేకపోతే మనకు హ్యాండ్ ఓవర్ అన్నా చేయాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫోరంకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఏదో ఒకటి అవ్వాలి. ఊరికే వాళ్ళు బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు వి సరెండర్ అని చెప్పి చేతులు ఎత్తేసి మనం ఆపేస్తే వి విల్ నాట్ అచీవ్ మచ్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే కన్నా ఐఎమ్ ష్యూర్ ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్లో ఈ మాటలన్నీ అయ్యుంటాయి. దానితోనే మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నామని నేను అనుకుంటున్నాను అండి. జగన్మోహన్ గారు ఒకసారి మీరు అందుబాటులో ఉండండి. అట్లాగే లైవ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు బిగ్ టీవీకి కంటిన్యూగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. జగన్మోహన్ గారు, లాహోర్ రావల్పిండిలో నిన్న ఇవాళ జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, రాడార్ కావచ్చు, ఎయిర్పోర్ట్లో ధ్వంసం కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా పాకిస్తాన్ తలొగ్గి ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. పాకిస్తాన్ భయపడిందనేది అందరూ అనుకుంటున్నారు. దీంతో ఇక పాకిస్తాన్ భవిష్యత్తులో బతకలేని పరిస్థితికి వస్తుంది. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగి, అంటే జనరల్గా మనం కొన్ని పదాలు వాడకూడదు, అడుక్కు తినే స్థాయికి వస్తారనేది ఖచ్చితంగా పాకిస్తాన్. దీనికి సంబంధించే అమెరికా దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, అమెరికా ఇందులో మధ్యవర్తిత్వం వహించడం అనేది జరిగిందంటున్నారు. ఇది 100% కరెక్ట్ అండి మీరు చెప్పేది. అదే దానిలో ఏ అపోహ కానీ రూమర్ కానీ కాదండి. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో వాళ్ళు చేసే ప్రతి అడుగు కూడా చాలా క్లియర్గా వెరీ వెరీ అన్ఫార్చునేట్ స్టెప్స్. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో దే షుడ్ లుక్ ఎలా మనం ఈ ఊబిలోంచి బయటికి రావాలి. ఇప్పటికి 24 times దే హ్యావ్ బీన్ గివెన్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ వేరు, లోన్స్ వేరు. అవును, లిటరలీ 24 times. దట్ మీన్స్ దే హ్యావ్ హిట్ ఎ పాయింట్ వేర్ దే కెనాట్ రికవర్, సో దే హ్యావ్ బీన్ గివెన్ అ బెయిల్అవుట్. అండ్ అదే ద పరిస్థితి మనం, ఇన్ఫ్యాక్ట్ దే గాట్ మచ్ మోర్ దెన్ అస్ వెన్ వీ సపరేటెడ్. అయినా సరే వాళ్ళ ఫోకస్, ఇప్పుడు లాస్ట్ ఫోకస్ దే వర్ టాకింగ్ అబౌట్, ఈ లాస్ట్ బడ్జెట్లో కూడా మిలిటరీ బడ్జెట్ $7 billion పెట్టుకొని 1% కన్నా తక్కువ ఫర్ మెడికల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నారు. అవును, ఇవన్నీ మరి ఈ వరల్డ్ ఫోరం ఎందుకు చూడదు? ఎందుకు ఇలా బెయిల్అవుట్ ఇస్తుంది? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఒక పక్క నుంచి బెయిల్అవుట్ ఇస్తారు, ఇంకో పక్క నుంచి లోన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతి పౌరుడు ఇప్పుడు నాట్ జస్ట్ గోయింగ్ ఆన్ టు ట్విట్టర్ అండ్ సేయింగ్ సమ్ నైస్ థింగ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అందరూ లేపాలి. ప్రపంచం షుడ్ బి ఫోర్స్డ్, ఎక్స్లో కానీ ఇంకో విచ్ ఎవర్ ఇస్ ద ఫోరం వేర్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఇలాంటి కంప్లీట్ ఫిజికల్ ఇండిసిప్లిన్, కంప్లీట్ రోగ్ నేషన్ యాక్టివిటీస్, టెర్రరిజంని పాల్పంచుకోవటం, టెర్రరిస్ట్ని మనం ఇంత కష్టపడి ఇంత డిఫికల్టీతో మనం వెళ్ళి క్రాస్ బార్డర్ యాక్టివిటీతో మనం డిస్ట్రాయ్ చేయడానికి మనం చేసిన దాడులు, వాటి తర్వాత ఆ ఫ్యూనరల్కి సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అటెండ్, అందులో టెర్రరిస్టులు కూడా అటెండ్ అయ్యారు. టెర్రరిస్టులు, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఆర్మీ అధికారులు అందరూ. అవును, when I say government officials, అందరూ, it includes everybody. So it is to the extent they were using the national flag on them, అవును, on the coffins. So this kind of behavior మన ప్రతి పౌరుడు లేచి అడగాలి. ఆస్ ద వరల్డ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? బికాస్ ఈ ప్రాక్సీ వార్లో, ఇన్ఫర్మేషన్ వార్లో వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ టు సమ్ పాయింట్ వేర్ పీపుల్ స్టిల్ క్వశ్చన్ అండ్ ఈక్వేట్ ఇండియా అండ్ పాకిస్తాన్.
whereas there is no similarity at all. India stands on the highest moral ground, and Pakistan stands at the lowest point of being a rogue state. ఇప్పటికీ ఇలాంటివన్నీ కూడా మనం ఐ థింక్ వీ షుడ్ బి వెరీ వెరీ ఫోర్స్ఫుల్. మనం ఉత్త సీజ్ ఫైర్తో మనం సాటిస్ఫై అవటం కాదు. మీ అందరి ద్వారా మీ ఛానల్స్ కానీ, నేషనల్ ఛానల్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కానీ appropriate people should take up these aspects and continue to strive for complete eradication of all these negative activities within Pakistan. అంటే ఇప్పుడు జరిగేది ఎల్లుండి మాత్రం కేవలం డీజీఎం స్థాయిలో చర్చలు జరుగుతాయి. ఇందులో విదేశాంగ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ, కార్యదర్శులు కానీ ఇందులో పాలు పంచుకోరు. సో ఎల్లుండి చర్చలు అంటే కింది స్థాయిలో జరుగుతుంటాయి, అవన్నీ కూడా మళ్ళీ పై స్థాయిలో వాళ్ళు నివేదిస్తుంటారు. కానీ పై స్థాయిలో చర్చలు జరిగేటప్పుడు మీరు ఇందాక కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అంటే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ బహల్పూర్ కావచ్చు, ఇంకా చాలా ప్రదేశాల్లో స్లీపర్ సెల్స్ని, అలాగే మేజర్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన లీడర్లందరినీ కూడా దాచి ఉంచుతోంది. వీటికి సంబంధించి ఇండియా ఇంకా క్వశ్చన్స్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100% అండి, 100% ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ వన్ స్టెప్ ఇన్ కంప్లీటింగ్ వాట్ వీ స్టార్టెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ కూడా చేయలేదు, స్టార్ట్ చేసింది వాళ్ళు, కంటిన్యూ చేస్తుంది వాళ్ళు. కానీ ఈ రిటాలియేటరీ యాక్షన్ ఏదైతే మనం డెఫినెట్లీ తీసుకున్నామో ఇన్ రెస్పాన్స్ టు దేర్ యాక్షన్స్, అది మటుకు వీ షుడ్ సీ అ లాజికల్ కన్క్లూజన్ అండి. ఎప్పట్లాగా కార్గిల్ అయిపోయింది, ఎవ్రీబడి చేసైతే అమన్కి ఆశ అని చెప్పి ఇంకోటని చెప్పి ఇమాజిన్ ఎ మ్యాన్ హూ క్రియేటెడ్ కార్గిల్ వేర్ వీ లాస్ట్ సో మెనీ వాల్యుబుల్ లైవ్స్. వన్ సైడ్ that man came and had a party in India. General Musharraf and people like this, that kind of thing, I hope ఎలాంటిది మళ్ళీ ఎప్పుడు అవ్వదు అని నా సిన్సియర్ డిజైర్. సో మొత్తానికైతే ఒక వాలీడ్ పద్ధతిలో ఖచ్చితంగా భారతదేశం కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలని చెప్పి జగన్మోహన్ గారు మాజీ వింగ్ కమాండర్ చెప్తున్నారు. ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ చర్చలు అనేది కూడా మంచి శుభ పరిణామం చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు జరిగే చర్చల్లో కూడా 2 దేశాల డీజీఎంలు పాల్గొని అమెరికా అధ్యక్షుడు సంచలన ట్వీట్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మళ్ళీ సంతకాలు చేసి, అలాగే టెర్రరిస్టుల అంశానికి సంబంధించి కూడా వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.